నమస్తే అండి. సైరా మీడియా వ్యూయర్స్ అందరికీ నేను డాక్టర్ ఎన్ సంగమని సంగీతారెడ్డి, గైనకాలజిస్ట్, సీనియర్ గైనకాలజిస్ట్ ఇన్ సంగారెడ్డి సంగీత హాస్పిటల్. సో ఈరోజు మనము మీ ద్వారా గైనకాలజిస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్. సో ప్రెగ్నెంట్ కాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్ మనము చాలా వరకు అరికట్టవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది బరువు చాలా ఎక్కువగా ఉంటారు. సో 70-80 కేజీలు 90 కేజీలు ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే వాళ్ళు కొంచెం బరువు తగ్గి ఒక 10-15 కిలోలు తగ్గితే 60 కేజెస్ ఈజ్ గుడ్ వెయిట్. సో 60 కేజెస్ అట్లా వాళ్ళు మెల్లిగా ప్రెగ్నెన్సీ ముందే వెయిట్ తగ్గి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ లైక్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ రావడము, ప్రెగ్నెన్సీలో షుగర్ రావడము, థైరాయిడ్ రావడం ఇవన్నీ అరికట్టవచ్చు. సో వెయిట్ అడెక్వేట్ వెయిట్ లైక్ మరీ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం వెయిట్ 35 కేజెస్ 40 కేజెస్ ఈజ్ వెరీ లో వెయిట్ అనమాట. సో వాళ్ళు కొంచెం బరువు పెంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. సో ప్రెగ్నెన్సీలో కరెక్ట్ వెయిట్ 45 to 60 ఈజ్ గుడ్ వెయిట్. సో ఆ వెయిట్ ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. కొంతమంది కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ముందే థైరాయిడ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ ముందే థైరాయిడ్ టెస్ట్ చేసుకొని దాని కరెక్ట్ డోసేజ్ తీసుకొని ఆ థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకుంటూ టీహెచ్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. టీహెచ్ఎస్ 3 లోపు ఉంటే చాలా మంచిది. సో 3 లోపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు అన్నీ అరికట్టవచ్చు. కొంతమందికి బీపీ ఉంటుంది, ఆ బీపీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. హై బీపీ వల్ల తల్లికి బిడ్డకి చాలా డేంజర్. సో ప్రెగ్నెంట్ కాకముందే బీపీ కంట్రోల్ చేసుకొని బీపీ ట్యాబ్లెట్స్ కూడా ప్రెగ్నెన్సీలో కొన్ని మారుస్తాము. ప్రెగ్నెన్సీలో అన్ని ట్యాబ్లెట్లు వాడొద్దు, కొన్ని రకాల ట్యాబ్లెట్లు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మేము మార్చి బీపీ ట్యాబ్లెట్స్ కూడా ప్రెగ్నెన్సీలో ఏవి సేఫో అవే మార్చి అవి ఇస్తామన్నమాట. సో అలా మార్చుకొని బీపీ కంట్రోల్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇంకా కొంతమందికి రక్తహీనత, మన భారతదేశంలో చాలా రక్తహీనత ఉంది. సో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 12 గ్రాములు ఉంటే చాలా మంచిది. సో మినిమం 10 గ్రామ్స్ ఉండాలన్నమాట. సో సిబిపి అనే చిన్న టెస్ట్ ద్వారా రక్తం ఎంత ఉంది, రక్తహీనత ఉందా లేదా, సో కంపల్సరీ ప్రెగ్నెన్సీ ముందు ఒక సిబిపి చేసుకొని రక్తం మంచుకుంది అంటే చేస్తే బేబీ మంచుకుంటుంది, తల్లి మంచుకుంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి సో ప్రీ ప్రెగ్నెన్సీయే మనం కొంచెం రక్తహీనత ఉందా, థైరాయిడ్ ఏమైనా ఉందా, బీపీ ఏమైనా ఉందా, షుగర్ ఏమైనా ఉందా చూసుకొని ఇవన్నీ కంట్రోల్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా దాన్ని తగ్గించుకోవాలి. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం బరువు పెంచుకొని ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. సో కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని ఎలా తెలుస్తుందంటే రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే 30 రోజులు కరెక్ట్గా 28-30 రోజులు కరెక్ట్గా పీరియడ్ వచ్చే వాళ్ళకి మిస్డ్ పీరియడ్ అంటే ఈ నెల ఫస్ట్కి వచ్చే పీరియడ్ వచ్చే నెల కూడా రాకపోతే అప్పుడు 1 మంత్ మిస్ అయిపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉందా అనేసి వాళ్ళకి ఫస్ట్ డౌట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక నెల పీరియడ్ రాకపోతే మనకి మెడికల్ షాప్లో యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ప్రెగాన్యూస్ ప్రెగ్నెన్సీ కిట్స్ ఏమన్నా ఒకటి తీసుకొచ్చి యూరిన్ టెస్ట్ ఎర్లీ మార్నింగ్ శాంపుల్తో యూరిన్ టెస్ట్ చేసుకుంటే 2 లైన్స్ డార్క్గా వస్తే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు పాజిటివ్ అనమాట. సో అది కాకుండా ఒకటే లైన్ డార్క్ వచ్చి ఒక లైన్ వీక్ పాజిటివ్ వచ్చింది అంటే లైట్గా వచ్చిందంటే వీక్లీ పాజిటివ్ ప్రెగ్నెన్సీ. అప్పుడు అలాంటి టైంలో మళ్ళీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి సరిపడా మళ్ళీ అవసరం ఉంటే స్కానింగ్ చేసో లేదు బీటా హెచ్సిజీ అని బ్లడ్లో సీరం బీటా హెచ్సిజీ లెవెల్స్ అని చూస్తారు. అవసరం ఉంటే సీరం బీటా హెచ్సిజీ లెవెల్స్ చూసుకొని ఆ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, మంచిగా ఉందా. కొంతమందికి రేర్గా బీటా హెచ్సిజీ లెవెల్స్ కూడా ఇరెగ్యులర్గా ఉండడం వల్ల ట్యూబ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ స్కానింగ్ ద్వారా వాళ్ళు కన్ఫర్మేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 3 months కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 3 monthsలో వామిటింగ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ వామిటింగ్స్ రాకుండా గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే డాక్సోసక్సినిక్ యాసిడ్ అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. తినకముందు పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే వామిటింగ్స్ మనకి చాలా మట్టుకు తగ్గిపోతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు, పడిగడుపున పాలు తాగొద్దు, తర్వాత నీళ్ళు మంచిగా తీసుకోవాలి, అడెక్వేట్ రెస్ట్ తీసుకోవాలి, ఆహారం ఉప్పు కారం తక్కువ తీసుకుంటే కూడా వామిటింగ్స్ వరకు కంట్రోల్లో ఉంటాయి. కొంచెం మనకి సిట్రస్ ఫుడ్స్ లైక్ మనకి ఆరెంజ్ జ్యూసెస్, ఉసిరికాయలు ఇలాంటివి తీసుకుంటే ప్రెగ్నెన్సీలో ఆకలి ఎక్కువ అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. సో ఫస్ట్ 3 months వామిటింగ్స్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆకలి కాకపోవడానికి వాళ్ళు సరిపడా మన ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడము, గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు సిరప్స్ ఇస్తారు కొన్ని ఆకలి కావడానికి, అవి తీసుకోవడము. సో
ఇష్టమైన ఫుడ్ తీసుకోవాలి వాళ్ళకి, లైక్ పులిహోర లాంటివి, ఏదైనా నిమ్మకాయలతో. సో సిట్రస్ ఏదైనా పుల్లగా ఉన్నట్టు ఎక్కువ తినాలనిపిస్తుంది. కొంతమందికి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తీసుకోవచ్చు. ఎక్కువ మీల్స్ అంటే లైక్ ఒకటేసారి తినాలనిపించకపోతే ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవచ్చు, స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, ఖచ్చితంగా రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలి. నానబెట్టిన మొలకలు ఇలాంటివన్నీ చాలా మంచివి అనమాట. సో మనకి న్యాచురల్గా విటమిన్స్ వస్తాయి, న్యాచురల్గా మనకి ఫైబర్ వస్తుంది, న్యాచురల్గా ప్రోటీన్స్ వస్తాయి. సో ఫస్ట్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. మంచిగా స్ప్రౌట్స్లో మంచిగా మనకి మల్టీవిటమిన్స్ ఉంటాయి, స్ప్రౌట్స్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది. 3 months తర్వాత 4th month అంటే ఫస్ట్ 3 monthsలో వయబిలిటీ స్కాన్ అని ఉంటుంది అనమాట. బేబీ హార్ట్ బీట్ ఎలా ఉందో చెక్ చేస్తారు. 14 weeksకి న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఎన్టీ స్కాన్ అని చేస్తారనమాట. సో ఎన్టీ స్కాన్తో పాటు డౌన్ సిండ్రోమ్ అని కొన్ని క్రోమోజోమల్ సిండ్రోమ్, కొన్ని మన జెనెటిక్ వచ్చే సమస్యల్ని అరికట్టడానికి లేక రాకుండా తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఉంటుంది, డబుల్ మార్కర్స్ అనే టెస్ట్ ఉంటుంది. సో ఎన్టీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకుంటే మనకి పుట్టబోయే పిల్లలకి కొన్ని వంశపారంపరంగా వచ్చే సమస్యలు లేదంటే జెనెటిక్గా వచ్చే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలిసిపోతుంది అనమాట. సో ఫస్ట్ 3 monthsలో వయబిలిటీ స్కాన్ చేస్తారు 8 weeks అప్పుడు. 12 to 14 weeks అప్పుడు ఎన్టీ స్కాన్ అని చేస్తారు. నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4, 5, 6 months అనమాట. ఇప్పుడు మనకి ఇది చాలా క్రిటికల్ పీరియడ్. బేబీ గ్రోత్, బేబీ యొక్క ఆర్గన్స్ అన్నీ మనకి 5th month లోపు ఫామ్ అయిపోతుంది. సో ఇలాంటి టైంలో మంచి ఆహారం, మంచి హై ప్రోటీన్ రిచ్ ఆహారం తీసుకోవాలి. రోజు ఆ బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి. అండ్ మన పొట్ట పెరగడం స్టార్ట్ అవుతుంది. సో 4th month నుంచి మనకు పొట్ట పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మనకు వెయిట్ గెయిన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 months వామిటింగ్ వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ ఉండదు. 4th, 5th, 6th month మంచిగా నెలకి ఒక 1 నుంచి 2 kgs వెయిట్ గెయిన్ ఉంటుంది. సో రెగ్యులర్గా 1 monthకి ఒకసారి చెకప్కి వెళ్ళినప్పుడు బేబీ మదర్ వెయిట్ ఎంత ఉంది, మదర్ వెయిట్ మానిటరింగ్ చేస్తారు, బీపీ ఎలా ఉందో మానిటర్ చేస్తారు, రక్తహీనత ఎలా ఉందో ఎవ్రీ మంత్ సిబిపి అనే టెస్ట్ ద్వారా రక్తం ఎలా ఉందో చెక్ చేస్తారు. తర్వాత వాళ్ళకి మదర్ యొక్క పొట్ట ఎంత పెరుగుతుంది, ఫండల్ హైట్ అని చెక్ చేస్తారనమాట. సో ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఫండల్ హైట్ కరస్పాండింగ్ టు వాళ్ళు చెప్పిన పీరియడ్ ప్రకారం ఫండల్ కరస్పాండింగ్ ఉందో లేదా చెక్. సో వీళ్ళ వెయిట్ అండ్ ఫండల్ వెయిట్ కరస్పాండింగ్ ఉందో చెక్ చేసుకుంటారు. తర్వాత 5th monthలో టిఫా స్కాన్ అని ఉంటుంది అనమాట. బేబీ యొక్క అవయవాలు అన్నీ ఫామ్ అయినాయా లేవా, ఆ స్కాన్లో 5th month స్కాన్లో బేబీ అన్ని ఆర్గన్స్ అన్నీ మంచిగా ఫామ్ అయినా లేవా తెలుస్తుంది. సో ప్రతి నెలకు ఒకసారి 3, 4, 5, 6 1 monthకి ఒకసారి చెకప్ చేసుకున్నప్పుడు సో ఇవన్నీ సీరియల్గా డాక్టర్స్ మీకు అన్ని చూసి సరిపడా మెడిసిన్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో యాక్చువల్గా 2 రకాలు ఉంటుంది. సో బీపీ అనేది ప్రీ ప్రెగ్నెన్సీ కొంతమందికి బీపీ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ కొంతమందికి. 20 వారాల లోపు వాళ్ళకి బీపీ ఉంది అంటే క్రానిక్ హైపర్టెన్సివ్ అంటారనమాట. అంటే వాళ్ళకి ప్రెగ్నెంట్ కాకముందే బీపీ ఉంది. సో అలాంటి వాళ్ళకి ముందు నుంచే బీపీ ఉంది కాబట్టి ఇంకా చాలా హై రిస్క్ ఉంటుంది. 20 వారాల తర్వాత బీపీ వస్తే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్, PIH అంటాం అనమాట. సో వాళ్ళకి డెలివరీ అయినాక 1 monthలో బీపీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. క్రానిక్ హైపర్టెన్షన్కి అండ్ PIHకి కొంచెం తేడా ఉంటుంది. సో క్రానిక్ హైపర్టెన్షన్కి బీపీ వల్ల చాలా బరువు తక్కువ పుట్టడము, కొన్ని ఫిట్స్ రావడము, ఎక్లాంషియా అంటాము. సో తల్లికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. సో 5 months తర్వాత వచ్చిన వాళ్ళని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్టెన్షన్. సో వాళ్ళకి రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా వాళ్ళకి బీపీకి సరిపడా ట్యాబ్లెట్స్ రాస్తూ రెగ్యులర్గా బేబీ గ్రోత్ మానిటర్ చేస్తూ తల్లి బీపీ కంట్రోల్ చేస్తూ రెగ్యులర్గా 9th month వరకు చూసి వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్తే డెలివరీ అయ్యాక 1 month తర్వాత మళ్ళీ బీపీ తగ్గి నార్మల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ వల్ల భయపడాల్సింది ఏం లేదు, కాకపోతే దే నీడ్ టు హ్యావ్ రెగ్యులర్ చెకప్స్ అండ్ బీపీ అండర్ కంట్రోల్. దానికి సరిపడా ఫుడ్ కూడా వాళ్ళు అసలు సాల్ట్ అనేది ఎక్కువ తీసుకోవద్దు. హై ప్రోటీన్ డైట్, బాయిల్డ్ ఎగ్ ఖచ్చితంగా తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ వల్ల మనం బీపీని ఎక్కువ పెరగకుండా కంట్రోల్ చేస్తాం. 6 months తర్వాత 3rd trimester అనేది అంటే 7th, 8th, 9th month. సో ఈ టైంలో మనకి బేబీ గ్రోత్ అనేది ఇంకా అంటే కొంచెం తొందరగా బేబీ గ్రోత్ ఉంటుంది. 5 months వరకు 6 months వరకు అన్ని అవయవాలు ఫామ్ అయ్యాక 7th, 8th, 9th month గ్రోత్ అనేది బేబీ వెయిట్ పెరగడం అనేది ఇప్పటి నుంచి కొంచెం గ్రాడ్యువల్గా ఫాస్ట్గా బేబీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ టైంలో గ్రోత్ కరస్పాండింగ్ ఉందా లేదా 7th monthలో గ్రోత్ స్కాన్ అని చేస్తారు. ఆ గ్రోత్ స్కాన్లో బేబీ వెయిట్ అప్పుడు ఉన్న ఎన్ని వారాలు ఉంది దానికి కరస్పాండింగ్ వెయిట్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఉమ్మునీరు ఎలా ఉంది, కొంతమందికి ఉమ్మునీరు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఉమ్మునీరు తక్కువ ఉంటుంది. సో దానికి సరిపడా ఉమ్మునీరు ఉందా లేదా చెక్ చేసుకుంటారు. ఉమ్మునీరు ఎక్కువ ఉందంటే కొన్ని సమస్యలు ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి. ఉమ్మునీరు తక్కువ ఉంటే కొన్ని సమస్యలు ఉంటాయి, అవి ఎందుకు ఉందో కూడా చూసుకోవాలి. 7th, 8th month మధ్యలో
షుగర్ ఉందా లేదా తినకముందు తిన్నాక ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అని చేస్తారనమాట. సో ఇప్పుడు షుగర్ టెస్ట్ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 7th మంత్ 28 వీక్స్ అప్పుడు షుగర్ ఉందా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో మీ గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు తినకముందు అండ్ 75 grams గ్లూకోజ్ ఇచ్చి 1 అవర్కి అండ్ 2 అవర్స్కి షుగర్ టెస్ట్ చేస్తారు. దాంట్లో వాళ్ళకి షుగర్ రిస్క్ ఎంత ఉంది, అసలు ఉందా లేదా, దాన్ని బట్టి కొంచెం ఉంటే ఫుడ్ మోడిఫికేషన్ అని చెప్పడము, లేదంటే ఎక్సర్సైజ్ చేయడం అని చెప్పడము, లేదు ఒకవేళ షుగర్స్ ఎక్కువ ఉన్నాయంటే దానికి తగ్గట్టు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలా ఏంటి అని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో 7th మంత్లో గ్రోత్ స్కాన్ అండ్ ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎవ్రీ మంత్ 8th మంత్ నుంచి 9th మంత్ వరకు 15 డేస్కి ఒకసారి చెకప్ ఉంటుంది. అప్పుడు వాళ్ళ బీపీ మానిటరింగ్, బేబీ గ్రోత్ ఎలా ఉంది, తర్వాత కాళ్ళ వాపులు ఏమైనా వచ్చాయా లేవా అవన్నీ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారు. 9th మంత్లో ఎవ్రీ వారానికి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి విజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు బీపీ ఎలా ఉంది, కాళ్ళవాపులు ఏమైనా వచ్చాయా, బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది, రక్తహీనత ఏమైనా ఉందా, సో అవన్నీ మానిటర్ చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు తగు జాగ్రత్తలు ఏంటి అనేది మందులు అండ్ జాగ్రత్తలు చెప్తారు. సో ప్రెగ్నెన్సీలో యాక్చువల్గా ఏంటి అంటే మనము తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి వాళ్ళు మన డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు కరెక్ట్గా ఫాలో అవుతే మంచిగా వాళ్ళు డాక్టర్స్ కూడా ఎక్సర్సైజ్ చెప్తారు. సో నార్మల్ డెలివరీ కావాలి అంటే కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. సో ఆ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా డాక్టర్ ఇచ్చిన సలహా ప్రకారము మందులు వాడుతూ అండ్ కరెక్ట్ ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ నార్మల్ డెలివరీకి 100% ట్రై చేసుకుంటూ పోతే చాలా మంచిది. సో తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా ఉమ్మనీరు మరీ తక్కువ ఉండడం, బేబీ లోపల మోషన్కి వెళ్ళడం, ఇంకేదైనా సమస్యలతో ఉన్నప్పుడు అవసరం ఉంటే ఎమర్జెన్సీలో ఏదైనా అవసరం ఉంటే ఆపరేషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు డాక్టర్ చెప్పిన సలహాలు సరిగ్గా పాటిస్తూ మీ యొక్క డౌట్లు ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకొని సలహాలు పాటిస్తూ మంచిగా వాళ్ళు చెప్పిన ప్రకారం ఫాలో అయితే మంచి బేబీ, మంచి తల్లి అండ్ హెల్దీ బేబీ, హెల్దీ మదర్లో ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. గ్రహణాలు అంటే యాక్చువల్గా సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఆ రేడియేషన్స్ వల్ల బేబీకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటప్పుడు మనం ఆ రేడియేషన్స్ ఎక్స్పోజ్ కాకుండా ఒక రూమ్లో కూర్చొని ఆ గ్రహణం అయ్యేంత వరకు మన మీద రేడియేషన్స్ పడకుండా, అంటే ఆ యొక్క కిరణాలు, సూర్యకిరణాలు పడకుండా ఉంటే మంచిది. ఇంకా అంత తిప్పి దానివల్ల మనకు జరిగే నష్టమేం లేదనమాట. సో ఆ సూర్యకిరణాలు పడడం వల్ల పొట్ట మీద బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యి లోపల బేబీకి కొన్ని అనామలీస్, అంటే కొంతమందికి పెదవులు ఓపెన్ అయి ఉండడము, కొన్ని అనామలీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు. కాబట్టి సూర్యగ్రహణం వచ్చినప్పుడు బయటికి రాకుండా రూమ్లో ఉండి సూర్యకిరణాలు పడకుండా ఉంటే మంచిది. ప్రెగ్నెన్సీలో ఇప్పుడు 9th మంత్ వచ్చాక కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి అన్నమాట. అవి అలాంటి సైన్స్ రాగానే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎలాంటివి అంటే ఉమ్మునీరు పోవడము, తెలియకుండా వాటర్ లీక్ అయిపోవడము, లేదంటే సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడము, లేదంటే బేబీ తిరగకపోవడము. మామూలుగా మనం అన్నం తిన్నాక మార్నింగ్ 1 అవర్, మధ్యాహ్నం 1 అవర్, నైట్ 1 అవర్లో ఫీటల్ కిక్ కౌంట్ అన్నమాట. సో 1 అవర్లో ఒక 4-5 టైమ్స్ మూమెంట్స్ వస్తే అది నార్మల్. సో మనం తిన్నాక 1 అవర్ చూసుకోవాలి. మార్నింగ్ 1 అవర్లో 4 టైమ్స్, మధ్యాహ్నం తిన్నాక 1 అవర్లో 4-5 టైమ్స్ అండ్ ఈవినింగ్ తిన్నాక 4-5 టైమ్స్ అంటే బేబీ తిరిగింది అంటే అది నార్మల్. ఒకవేళ సడన్గా బేబీ మూమెంట్స్ తగ్గిపోవడము, అసలు బేబీ కదలికలు తెలియకపోవడము, ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. కొంతమందికి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి. వాళ్ళకి సడన్గా వామిటింగ్ రావడము, హెడేక్ రావడము, కళ్ళు తిరిగినట్టు అనిపించడము, అప్పుడు వాళ్ళకి ఫిట్స్ వచ్చే ముందు ఈ లక్షణాలు వస్తాయి. అలాంటి లక్షణాలు కనిపించగానే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళకి బీపీ కంట్రోల్ చేసి ఫిట్స్ రాకుండా వేరే ఇంజెక్షన్స్ పెట్టి వాళ్ళ ప్రాణాన్ని కాపాడే దానికి డాక్టర్కి టైం మీరు వెంటనే వెళ్తే వాళ్ళ ప్రాణాన్ని కూడా ఏమి సీరియస్ కాకుండా తల్లి బిడ్డని ఇద్దరిని కాపాడగలుగుతారు. సో ఇలాంటి వార్నింగ్ సైన్స్. షుగర్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి బేబీకి కొన్ని గుండె మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి 5-6 months మధ్యలో ఫీటల్ ఎక్కువ అని చేస్తాము. ఫీటల్లో గుండె ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, బేబీ ఎలా ఉంది అని కూడా మనము స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో వాళ్ళకి షుగర్ మరీ తక్కువైపోతే చెమటలు గారిపోతుంటాయి అనమాట. సో అలాంటి టైంలో కూడా వెంటనే ఒక చాక్లెట్ లేకపోతే ఒక స్పూన్ షుగర్ వేసుకోవడం. మరీ షుగర్ హై షుగర్ కంటే లో షుగర్ చాలా డేంజర్. సో షుగర్ తగ్గిపోయింది అంటే చెమటలు గారిపోతూ ఉంటాయి అనమాట, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఒక చాక్లెట్ వేసుకోవడం, ఒక స్పూన్ షుగర్ వేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రెగ్నెన్సీలో హై ప్రోటీన్ డైట్, లో సాల్ట్ డైట్. సో ఎక్కువ ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయి మనకి, బాయిల్డ్ ఎగ్, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఇంకా మొలకల్లో మంచి మల్టీవిటమిన్స్ ఉంటాయి. తర్వాత ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది అండ్ మల్టీవిటమిన్స్ ఉంటుంది. సో ఆకలి మంచిగా ఇస్తుంది, మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, 2 to 3 liters per day లిక్విడ్స్ తీసుకోవాలి. వీళ్ళు తినకూడదు ఏంటి అంటే పచ్చళ్ళు,
ఆవకాయ తొక్కులు, తర్వాత స్పైసీ ఫుడ్ అది వామిటింగ్ ఎక్కువ చేస్తుంది. అండ్ అందులో సాల్ట్ ఎక్కువ వేస్తారు కాబట్టి వీళ్ళకి బీపీ కూడా ఎక్కువ వచ్చి ఫ్యూచర్లో బీపీ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఆవకాయ తొక్కులు, స్పైసీ ఫుడ్, బయట ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. అండ్ మోర్ ఓవర్ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ఫోన్ బాగా ఈ మధ్య అది అలవాటు అయిపోయింది. ఫోన్లు పట్టుకొని ఆ రేడియేషన్స్ ఎఫెక్ట్ కూడా బేబీకి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫోన్లకు అలవాటు కాకుండా కావాలంటే టీవీ చూసుకోవడము, పేపర్లు చదవడం, మంచి బుక్స్ చేసుకోవడం, హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది అనమాట. ఏదైనా పుస్తకం చదివితే మన ఆలోచనలు బట్టి బేబీ ఆలోచనలు ఉంటాయి అనమాట. మనం ఎంత ఆలోచన ఇస్తే, ఇప్పుడు గర్భవతి ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళ చెల్లెలకి ఎలా అభిమన్యుడికి ఎలా పద్మవ్యూహంకి ఎలా వెళ్ళాలి అని చెప్తే అభిమన్యుడు లోపల విన్నాడు. సో మనము ఎలాంటి ఆలోచిస్తామో అలా బేబీ కూడా మన యొక్క చదివిన మనం ఎలాంటి బుక్స్ చదువుతామో, మనం ఎలాంటి ఆలోచనిస్తామో అలాంటిది బేబీకి వచ్చే లక్షణాలు ఉంటాయి. కాబట్టి మనం మంచి పుస్తకాలు చదువుకోవడము, మంచి పాజిటివ్ ఆలోచనతో ఉండడము, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీ మంచి హెల్దీ బేబీ మనకి పుడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన సైరా మీడియా వాళ్ళకి ధన్యవాదములు. మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో పోస్ట్ చేయగలరు. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.